నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, యాహ్! మనం ఈరోజు ఉదయం నుంచి చూస్తున్నాం మహేష్ బాబు గారి పైన ఈడీ కేసు నమోదు చేసింది, నోటీసులు జారీ చేసింది అని. సాధారణంగా సెలబ్రిటీస్ యాడ్స్ చేస్తూనే ఉంటారు, భారీ భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటూ ఉంటారు. సినిమా అంతా ఒక 3-4 మంత్స్ అయితే తీసుకునే రెమ్యునరేషన్ని 1-2 డేస్కే ఛార్జ్ చేస్తారు. మీన్స్ యాడ్స్ అంటే అంతే కదా. అండ్ వీళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ తగ్గట్టు వీళ్ళు ట్యాక్స్‌లు కూడా కడతారు కదా. దట్టు మహేష్ బాబు గారి మీద ఇప్పటి వరకు అలాంటిది ఒక్కటి కూడా మనం చూడలేదు. బట్ ఇప్పుడెందుకు ఈడీ అంటే నోటీసులు జారీ చేయడం ఇదంతా ఎందుకు చూస్తున్నాం? జనరల్‌గా ఏంటంటేనండి, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక ఎండోర్స్‌మెంట్స్ అనేవి ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు. ఎండోర్స్‌మెంట్స్ అంటే యాడ్స్. ఓకే. మనం గతంలో అంటే తెలుగులో ఏ హీరో ఎండోర్స్‌మెంట్ చేసిన ప్రొడక్ట్స్ కొనరేమో కానీ, మహేష్ బాబు గారు ఎండోర్స్‌మెంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్స్ కొంటారు. మీరు చాలా గమనించండి, స్టార్టింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫస్ట్ యాడ్ మహేష్ అండ్ సమాంతాదే, ఇద్దరు. పారాగాన్ కూడా చేశాడు మహేష్. అవును, అవును. అండ్ డెన్వర్, ఇప్పటికీ డెన్వర్ పర్ఫ్యూమ్స్ ఆర్ స్ప్రేస్ మహేష్ వాడతారు అని చెప్పి, అంత క్రేజ్. ఇప్పుడు బాలీవుడ్లో హృతిక్ రోషన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్ వీళ్ళు చేసే ఎండోర్స్మెంట్స్ కన్నా కూడా మహేష్ బాబు ఎంపిక చేసుకునే ఎండోర్స్మెంట్స్ మీద ప్రేక్షకులకి ఎప్పుడు కన్ను ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, థమ్స్ అప్ సేల్స్ ఎంత బాగా పెరిగింది అంటే బికాస్ ఆఫ్ మహేష్. ఆబ్వియస్లీ దాని ముందు రామ్ చరణ్ గారు చేశారు, హృతిక్ రోషన్ చేశాడు, ఎంతమంది చేశారు. కానీ వెన్ మహేష్ వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఎక్కడో సెట్ వెళ్ళి ఆ హెలికాప్టర్లో నుంచి దిగడం, ఇవన్నీ మహేష్ బాబుతో హెలికాప్టర్ నుంచి దిగడం కాదు, అది హెలికాప్టర్ నుంచి దుమకడం. అదేలేండి, దుమకడం అంటే మళ్ళీ నన్ను అంటారు కింద మహేష్ బాబుని దోసేసారా అని. ఆ కమెంట్లు ఎందుకు నాకు. సో అలాంటి యాడ్స్ చేయడం వల్ల అంటే అందరు అడ్వర్టైజ్మెంట్స్, మహేష్ వచ్చాడు, మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తున్నాడు, చాలామంది ఊర్లలో పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాంటి ఎండోర్స్మెంట్స్ ప్రకారం ఈ ఎండోర్స్మెంట్స్ అన్నీ కూడా మహేష్ ఓన్ డెసిషన్స్ ఉండవు. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై మహేష్ బాబు గారి మేనేజ్మెంట్ టీమ్, విచ్ హెల్డ్ బై నమ్రతా శిరోద్కర్ గారు, నమ్రతా ఘట్టమనేని. ఓకే, బికాస్ ఆమెకు తెలుసు, బికాస్ షీ వాజ్ ఇన్ టు ద ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ షీ వాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఆమె మిస్ వరల్డ్ గెలిచాక యాక్చువల్లీ. సో ఆమెకి తెలుసు ఏ ఎండోర్స్మెంట్స్ అయితే మహేష్కి కరెక్ట్గా ఉంటాయి, ఏ ఎండోర్స్మెంట్స్ అయితే కరెక్ట్గా ఉండవు, ఏది జనాల్లోకి రీచ్ వెళ్తుంది అనేది ఆ అమ్మాయికి బాగా తెలుసు. దట్ ఈస్ వాట్ ఇది. సో దాంట్లో భాగంగా ఎండోర్స్మెంట్స్ ఎందుకు చేస్తారు? హీరోలకి డబ్బు సరిపోవట్లేదా? సినిమాల్లో చాలా రెమ్యూనరేషన్లు తీసుకుంటారు, సినిమాల్లో వాళ్ళకి నటించిన దానికి షేర్లు తీసుకుంటారు. ఈ మధ్య హీరోలు చేసే పనులు అవే కదా. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమాలో మాకు రెమ్యూనరేషన్ కన్నా మాకు ఈ షేర్ కావాలి, ఈ షేర్ ఇంత, ఈ నైజాం డిస్ట్రిబ్యూషన్ షేర్ కావాలి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా షేర్లు కావాలి. ఈ డబ్బులతో వాళ్ళకి గడుపుతున్నారు కదా. మళ్ళీ యాడ్లు ఎందుకు? ఏదైనా షాపింగ్ మాల్ ఓపెన్కి వెళ్ళినప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, మహేష్ బాబు గారు ఒక పెళ్ళికి వెళ్ళాడు అంటే ఈ ఛార్జ్ 2.9 crore to 3 crores ఒక పెళ్ళికి అక్కడ వెళ్ళాలంటే. అంటే ఒక ఫ్యాన్స్ పెళ్ళికి జనరల్గా హీ విజిటెడ్ ఓన్లీ వన్స్ అండి, ఒక్క ఫ్యాన్ పెళ్ళికి వెళ్ళారు అంతే, తర్వాత ఆయన వెళ్ళలేదు. పెళ్ళికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకుంటారా? మరి అంతేగా. ఇప్పుడు షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు హీరోయిన్లు అన్నీ తీసుకున్నట్టు నో, దట్ ఈస్ ఆల్సో అభిమానంతో వెళ్తారు కదా. అభిమానంతో ఒక ఫ్యాన్ ని పెళ్లి చేసుకుని ఉంటే వెళ్ళడానికి హీరోకి డేట్స్ ఖాళీ ఉండాలిగా, ఒక రోజు ఆయన కేటాయించాలి, వేరే ఊరికి వెళ్ళి అక్కడ పెళ్లి అటెండ్ అయ్యి ఇక్కడ రావాలి. అభిమానం కోసం వెళ్ళిన పెళ్ళి, దట్ ఈస్ అందరూ అభిమానం అనుకుంటారు అంతే. దట్ ఈస్ దేర్ ఎర్నింగ్స్. వీళ్ళ కొల్లు కొవ్వకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయట్లేదు. హీరో వచ్చాడు వెళ్ళినట్టయితే నాకు అనిపించింది డబ్బులు అభిమానంతో. నేను చెప్తున్నాను కదండి, నేను ఈవెన్ నేను ఒక సూపర్ స్టార్కి నేను కూడా అభిమానినే. ఓకే, ఆ అభిమానిని నేను దూరం నుంచి చూడాలనుకుంటాను, కానీ పక్కన నిలబడుకొని నేను డబ్బులు ఖర్చు పెట్టి నా పక్కన ఫోటో తీయించుకోవాల్సిన అంత అవసరం అయితే లేదు నాకు అనుకుంటాను నేను. జనరల్లీ ఎవ్రీ హీరో అండ్ హీరోయిన్స్ వాళ్ళ సర్కిల్లో, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు కొడుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మన ఆమె ఎవరు, షర్మిల గారి కొడుకు పెళ్ళికి అందరు వెళ్ళారు. అంబానీ ఎంత డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు? అంబానీ డబ్బులు ఇచ్చేస్తారు ఆబ్వియస్గా అండి. అంబానీ కొడుకు పెళ్లిలో మన
తెలిసిన వాళ్ళు కాబట్టి ఏం లేదు, అస్సలు కవర్లు వెళ్తే అడుగు పెడతారు. అసలు పెళ్లికి వచ్చిన వాళ్ళు కదా జంటను ఆశీర్వదించి గిఫ్ట్లు ఇవ్వాలి. వీళ్ళు ఎదురుచ్చి పిలిపించుకుంటారు. ఏంటండి నీతా అంబానీ ఎంతెంత మందికి ఎంతెంత కవర్లు ఇచ్చిందో అందరికీ తెలిసిందే. వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్ గురించి అనట్లేదు. మీకు ఒక సింపుల్ రీజన్, మొన్న ఆయన అనంత్ అంబానీకి సంగీత్ జరిగిందా, రణ్వీర్ సింగ్ ఎట్లా సంగీత్, అది పర్ఫార్మెన్స్ ఏం కాదు. వాళ్ళ ఇంట్లో ఒక మెహందీ ఫంక్షన్ లాగా ఒక పెళ్లికి ఇన్ని రోజులు అని చెప్పి అందరూ వెళ్ళారు సెలబ్రిటీస్. దానికి మన జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, మహేష్ బాబు గారు, నమ్రత శిరోద్కర్, సితారతోటి, సూర్య, జ్యోతిక అందరు వెళ్ళారు కదా. అక్కడ ఇష్టం వచ్చినట్టు స్టేజ్ ఎక్కి డాన్స్ వేసిన దానికి దే చార్జ్ 1 crore ఒక్క సాంగ్కి. అందరూ అందరూ అనుకుంటారు అంబానీ పెళ్లి కదా అందుకని పిలిచారు కాబట్టి పోయారు, ఆయన మీద అభిమానంతో అనుకుంటారు. అంబానీ గారు అభిమానంతో పాటు కవర్ కూడా ఇచ్చారు, వాళ్ళ సంతోషాన్ని కూడా ఇచ్చారు అభిమానంతో పాటు, అందుకని వెళ్ళారు. సో దిస్ ఈజ్ వాట్ హౌ ద పీపుల్ వర్క్. ఇవన్నీ ఏంటి అంటే ఇల్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు, వాళ్ళకి వయసు ఉన్నప్పుడు అందం ఉన్నప్పుడు ఆ గ్లామర్ని కాపాడుకోవాలి. 50 ఏళ్ళ వయసులో ఇప్పుడు మహేష్ బాబు గారు 4 ఏళ్ళు వెచ్చించి ఒక సినిమా తీస్తున్నారు అంటే 54 ఏళ్ళ వరకు ఆయన గ్లామర్ అలాగే కాపాడుకోవాలి, ఆయన హెల్త్ అలాగే కాపాడుకోవాలి. ఆయన మళ్ళీ గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలి, 2 పిల్లల్ని చదివించాలి. దట్ ఈస్ వాట్ హ్యూమన్ లైఫ్ కదండి. నేను ఇప్పుడు ఆయన ఏం సపోర్ట్ చేయట్లేదు. జనరల్లీ ఎట్లా వస్తుంది ఎర్నింగ్స్ వాళ్ళకి? ఆయన చేసే సినిమాలు కష్టపడి ఇన్ని రోజులు ఆయన ఫ్యామిలీకి దూరంగా ఉండి షూటింగ్లు దూరంగా ఉండి నిద్ర లేకుండా ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఆ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి అది. బట్ ఈ యాడ్స్ అన్నీ ఎందుకు అంటే ఆయన ఒక ఫౌండేషన్ నడుపుతున్నాడు, చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు. ఆల్మోస్ట్ ఆల్ 100+ హార్ట్ ఆపరేషన్స్ చిన్న పిల్లలకి పుట్టినప్పుడు హార్ట్లో హోల్స్ ఉంటాయి అవి చేయించడానికి యాడ్స్లో వచ్చామని దాంట్లో స్పెండ్ చేస్తాడు. అండ్ వాళ్ళ నాన్నగారు ఊరు కృష్ణ గారు ఊరు, దాన్ని దత్తత తీసుకున్నాడు శ్రీమంతుడు సినిమా ముందే. అందరూ అనుకున్నారు శ్రీమంతుడు సినిమా తర్వాత దత్తత తీసుకున్నాడని, శ్రీమంత సినిమాకు ముందే దత్తత తీసుకొని దాంట్లో ఉండే అందరికీ గవర్నమెంట్తో కలిసి ఈయన పనిచేస్తారు. దట్ ఈస్ వాట్ దే యాడ్స్ అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది, ఈరోజు మహేష్ బాబు గారి పేరు ఎందుకు వచ్చింది, మహేష్ బాబు గారికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఈడీ ఎందుకు నోటీస్ పంపించి ఈ నెల 28వ తారీఖు విచారణకి హాజరు కావాలి అని ఎందుకు చెప్పింది అంటే, జనరల్గా అప్పట్లో మీరు గుర్తుందో లేదో సుమగారు కూడా ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి సంబంధించి ఒక యాడ్ ఇచ్చినందుకు ఆ రియల్ ఎస్టేట్ సుమగాన్ని చూసి దాంట్లో ఈ డబ్బులు కట్టిన వాళ్ళందరూ వాడి జెండా ఎత్తేసి అబ్స్కాండ్ అయిపోయాడు. తర్వాత పోలీసులు పట్టుకున్నారు అనుకున్నది వేరే విషయం. సుమగారు వచ్చి సభాముఖంగా క్షమాపణ చెప్పింది, నేను ఇంక ఇలాంటి యాడ్స్ అయితే నేను ఇవ్వను అని చెప్పి. ఆఫ్టర్ సో లాంగ్ టైం సుమగారు ఇప్పుడు ఒక యాడ్ ఇస్తున్నారు, ద గుడ్ బగ్ అని చెప్పి, ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్కి సంబంధించి. ఆర్ఎల్స్ ఇప్పుడు ఆమె ఈ మినపగుండ్లకు కూడా ఆపేసింది. అవును, షీ స్టాప్డ్ బికాస్ దాంట్లో కల్తీ ఉంటున్నాయి అని చెప్పి ఆమె, అన్నపూర్ణమ్మ గారు అందరూ ఆపేశారు. రేణుదేశాయ్ గారు ఇప్పుడు మళ్ళీ దానికి ఇస్తున్నారు. అలా శ్రీ సాయి సూర్య డెవలపర్స్, మీకు వినే ఉంటారు ఈ పేరు. సాయి సూర్య డెవలపర్స్ భారీ స్కామ్ చేసింది, మొత్తం 890 కోట్ల భారీ స్కామ్. దాంట్లో మహేష్ బాబు గారు మనీ లాండరింగ్ ద్వారా 2.5 కోట్లు తీసుకుని, మనీ లాండరింగ్ అంటే తెలిసింది కదా, హవాలా లాగా, బ్లాక్ మనీ లాగా తీసుకోవడము, డైరెక్ట్ అమౌంట్ 2,09,00,000 తీసుకున్నారు. అంటే మొత్తం 5,09,00,000 ఆయన తీసుకున్నాడు ఆ యాడ్ ఇవ్వడానికి. ఇందులో భాగం ఏంటంటే ఆ యాడ్లో 4 ఉంటారు, సితార గారు, నమ్రత గారు, 2 పిల్లలు, ఫ్యామిలీ ప్యాకేజ్ మళ్ళీ సపరేట్. ఈయన తీసుకుంది మాత్రమే ఇది. కానీ ఇది మనీ లాండరింగ్లో తీసుకున్నారు కాబట్టి ఈడీ డైరెక్ట్గా నోటీస్ ఇచ్చేసింది, మీరు ఎక్కడున్నా సరే విచారానికి అయితే రావాలి. ఒకవేళ ఆయన మనీ లాండరింగ్లో ఆయన తీసుకున్నారు అంటే డైరెక్ట్గా ఆయనకి మనీ లాండరింగ్ కేసు ఫైల్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ నోటీస్ మాత్రమే ఇచ్చారు, కేసు ఇంకా ఏం నమోదు చేయలేదు. బట్ వాళ్ళకుండే స్టేటస్లో ఎలా ఆయన రియాక్ట్ అవుతారు, రాజమౌళి గారు ఎలా ఒప్పించి ఆయన దీంట్లోకి వస్తారు అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.